శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మదాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్కృతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఖాదీ మంత్రాల్లో ఇప్పటివరకు మనకు 12 మంత్రాలు అయ్యి ఇప్పుడు 29వ శ్లోకంలో 6 మంత్రాలు ఉన్నాయి. తర్వాత 30వ శ్లోకంలో పూర్వార్థంలో 2 మంత్రాలు ఉన్నాయి. దాంతో మనకు ఖాదీ మంత్రాలు పూర్తవుతాయి. ఈ 8 మంత్రాలు ఇవాళ అధ్యయనం చేద్దాం. 29వ శ్లోకంలో 6 మంత్రాలు, 30వ శ్లోక పూర్వార్థంలో 2 మంత్రాలు, మొత్తం కలిపి 8 మంత్రాలు, 8 నామాలు. కారుణ్య విగ్రహ కాంత కాంతిధూత జపావళి కళాలాప కంబుకంఠి కర నిర్జిత పల్లవ. కారుణ్య విగ్రహ కాంత కాంతిధూత జపావళి కళాలాప కంబుకంఠి కర నిర్జిత పల్లవ. కారుణ్య విగ్రహ ప్రథమం, కాంత ద్వితీయం, కాంతిధూత జపావళి తృతీయం, కళాలాప చతుర్థం, కంబుకంఠి పంచమం, కరనిర్జిత పల్లవ షష్ఠం. 6. దీని తర్వాత మనకు 30వ శ్లోకంలో పూర్వార్థంలో 2 మంత్రాలు ఉన్నాయి. కల్పవల్లి సమభుజ కస్తూరీతల కాంచుత. కల్పవల్లి సమభుజ కస్తూరీతల కాంచుత. కల్పవల్లి సమభుజ సప్తమం, కస్తూరి తిలకాంచుత అష్టమం. మొత్తం 8 పదాలు వస్తాయి, 8 మంత్రాలు. దీంతో మనకు ఖాదీ మంత్రాలు పూర్తవుతాయి. అంటే మొత్తం 160 మంత్రాలు పూర్తవుతాయి. అంటే కామరాజగుట్టంలో 60 మంత్రాలు. కారుణ్య విగ్రహ, కరుణమూర్తి భవిస్తే, కరుణ ఒక రూపం పొందితే అది అమ్మవారి స్వరూపం. దయాంతరంగిణి, కరుణాంతరంగిణి, కరుణారసవాహిని అమ్మవారు. కారుణ్య విగ్రహ, కరుణాయా భావ కారుణ్యం, కరుణ యొక్క భావం కారుణ్యం. ఆ కారుణ్యమే విగ్రహంగా ఉంటే ఎవరు అవుతారు? అమ్మవారే అవుతారు. ఇది కారుణ్య విగ్రహ. తన కాంత, కాంత నామ సర్వం ఆకర్షయతి ఇది కాంత. అయస్ కాంత, అయః కాంత. అయః అంటే ఇనుము, కాంత ఆకర్షించేది. అయః కాంత, అయస్ కాంత. విసర్గ సకారం అవుతుంది అక్కడ. అయస్ కాంత ఇనుమును ఆకర్షించేది కనుక అయస్కాంత. అయః అంటే ఇనుమును, కాంత ఆకర్షించేది. అంటే కాంత అంటే ఏమిటి? ఆకర్షించేది. ఎవరిని ఆకర్షించేది? ఆకర్షించేది ఎవరు? ఆకర్షించబడేది ఎవరు? దీనికి శంకరుల వారు అద్భుతంగా చెప్పారు. కనదీప్తో ఇది ధాతో అత్యంత మనోహరతామేతి మదన గోపాల విగ్రహ వా. ఎంత అద్భుతంగా చెప్పారండి. కనదీప్తౌ, కణ అనే ధాతువులోంచి వచ్చింది కాంత. సంస్కృతంలో చాలా పదాలు ధాతుజ నామవాచకాలు. ధాతువులు అంటే క్రియలు, క్రియల్లోంచి ఏర్పడిన నామవాచకాలు కనుక ధాతుజ నామవాచకాలు అంటారు. ఈ కాంత అనేది ధాతుజ నామవాచకం. కనదీప్తౌ, కణ అనే ధాతువులోంచి వచ్చింది. అత్యంత మనోహరతాం ఏతి, ఆ మనోహరత్వానికి హద్దు లేదు. మనః హరతీతి మనోహరత,
మనసును ఆకర్షించేస్తుంది. శిష్టజనానాం మనః ఆహరతీతి మనోహరత. ఎవరైతే అమ్మవారిని సేవిస్తుంటారో వాళ్ళ మనసులను తాదాత్మ్యం చేస్తారు అమ్మవారు. అలా అమ్మవారి యొక్క విశేషమైన ఆ రూపాన్ని, తేజరూపాన్ని ఆజ్ఞాచక్రంలో ధ్యానిస్తూ ఉంటే తన్మయీభావం వస్తుంది. ఇంకా మరి ఏదీ కనిపించదు. అది కాంతత్వం. అంచేత ఆ కాంతత్వం అనేది అమ్మవారిలో ఉంది కనుక అమ్మవారిని కాంత. మదన గోపాల విగ్రహ. మదన గోపాలుడు, మన్మథుణ్ణి మించిన అందగాడు గోపాలుడు. గాహ్ పాలయితీతి గోపాల. గోవులను రక్షించాడు. గోశబ్దానికి భూమి, ఆవు, కిరణము, వేదము ఇన్నున్నాయి. భూమి, కిరణము, గోవు, ఇలాంటి అర్థాలు ఉన్నాయి. వేదము. మన్మథుణ్ణి మించిన అందగాడు గోపాలుడు. గోవులను రక్షించాడు, భూమిని రక్షించాడు, వేదాలను రక్షించాడు. మదన గోపాలుడికి ఎంత అద్భుతమైన సౌందర్యం ఉంటుందో. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని అలాంటి విశేషమైన తత్వం కలిగిన వారే అమ్మవారు. హరి సోదరి అంటారు అమ్మవారిని. దేవకీదేవికి కృష్ణుడి రూపంలో జన్మించాడు. అనంతర క్షణంలో యశోదాదేవికి యోగమాయ రూపంలో ఆవిర్భవించారు ఆ స్వామి యొక్క మరో రూపం. అంతే హరి సోదరి, అది అమ్మవారి యొక్క కాంతత్వం. తర్వాత కాంతిధూత జపావళి. కాంతిధూత జపావళి. అమ్మవారి యొక్క విశేషమైన నామాన్ని జపించినట్లయితే మనలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ కాంతి చేత, అమ్మవారి యొక్క తేజస్సు చేత ధూత తొలగిపోయినటువంటి జపావళి, జపశక్తి కలిగింది. అంటే ఇక్కడ ఇంకొక అర్థం కూడా ఉంది. శంకర భాష్యంలో ఏం చెప్పారంటే, కాంతిధూత జపావళి అంటే జపాకుసుమములు ఎటువంటి విశేషమైన వర్ణంలో ఉంటాయో ఆ వర్ణాన్ని అధిగమించిన శరీర వర్ణం కలిగిన మరొక అర్థం చెప్పారు. శంకరుల వారి అర్థాన్ని చూద్దాం ఇప్పుడు. జప కాంతిధూత జపావళి. జప ఆవళి, జపా పుష్పముల యొక్క సముదాయము. ధూత అధిగమించిన కాంతి. జపా పుష్పములు అంటే మందార పుష్పంలా ఉంటుంది, కానీ అంతకంటే సౌందర్యం, సౌకుమార్యం చాలా బాగుంటుంది. అలాంటి పుష్పాల యొక్క సముదాయాన్ని అధిగమించిన సౌందర్యం అమ్మవారికి ఉంది కనుక కాంతిధూత శరీర వర్ణం. కాంతిధూత జపావళి. కళాలాప. కళ ఆలాప. ఆలాప అంటే సంభాషణ. అమ్మవారు వశింజాది వాగ్దేవతలు సంభాషిస్తుంటారు, దేవత దివ్యశక్తి స్వరూపాలతో. ఒక్కొక్క శక్తి స్వరూపానికి ఒక్కొక్క కళను ఇస్తుంటారు అమ్మవారు. చతుషష్ఠి కళలు అమ్మవారి యొక్క రూపాలే. వశింజాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క ఆ దివ్యమైన వాణి, ఆ దివ్యమైన వాక్కులను గ్రహిస్తూ ఇవన్నీ చతుషష్ఠి కళలు అంటుంటారట. అటువంటి కళ ఆలాప. కళలే అమ్మవారి యొక్క సంభాషణలు. కంబు కంఠి. కంబు అంటే శంఖం. శంఖం ఎంత సున్నితంగా ఉంటుంది, ఎంత మృదువుగా ఉంటుంది. అలాంటి సున్నితమైన కంఠము కలిగిన వారు కనుక అమ్మవారు కంబు కంఠి. ఇంకా కర నిర్జిత పల్లవ. కర నిర్జిత పల్లవ. పల్లవ అంటే ఏమిటంటే చిగురుటాకులు. చిగుళ్ళు ఎంత సున్నితంగా ఉంటాయండి, చాలా సున్నితంగా ఉంటాయి కదా. అలా ముట్టుకుంటే వాడిపోతుంది, ముడుచుకుపోతుంది. అది పల్లవం. చాలా సున్నితంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. అమ్మవారి యొక్క చేతులు కూడా అంతే. పల్లవహస్త. కర నిర్జిత పల్లవ. చిగురుటాకులను కూడా అధిగమించిన గొప్ప మార్దవము, మృదుత్వం కలిగినటువంటి విశేషమైన కరములు కలిగిన వారు కర నిర్జిత పల్లవ. తర్వాత కల్పవల్లి సమభుజ. అమ్మవారి చేతులు కల్పవల్లి సమభుజ. కల్పవల్లి అంటే దేవతల లోకంలో ఒక విశేషమైన వనం ఉందండి, దాన్ని నందనవనం అంటారు. ఇటు నుంచి అటు
చెప్పినా, అటునుంచి ఇటు చెప్పినా నందనవనం నందనవనం. ఆ నందనవనంలో వృక్షాలన్నీ కల్పవృక్షాలు, లతలన్నీ కల్పవల్లులు. కల్పవల్లి కోరిన వరాలను ఇస్తుంది. కల్పవల్లి లాంటి భుజములు కలిగిన వారు అమ్మవారు. అమ్మవారు చతుర్భుజ స్వరూపిణి, అష్టభుజి దుర్గా. అలాంటి అమ్మవారి యొక్క కల్పవల్లి భుజములను మనం ధ్యానిస్తే ధర్మబద్ధములైన కోరికలన్నీ కూడా అనుగ్రహిస్తారు. కనుక కల్పవల్లి సమభుజ, కల్పవల్లితో సమానమైన భుజములు కలిగిన వారు. కస్తూరి తిలకాంచిత. ఈ వశింజాది వాగ్దేవతలు అమ్మవారికి తిలకం దిద్దారు. ఆ తిలకం సామాన్యమైనది కాదు. కస్తూరి తిలకం. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చకలయన్ కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయితే గోపాల చూడామణి. అద్భుతమైన శ్లోకం. కృష్ణ లీలా తరంగిణి అని ఆ కావ్యంలో లీలాశుకుల వారు అనుగ్రహించారు. కస్తూరి తిలకం. కస్తూరి పరిమళ ద్రవ్యం. హిమవత్ ప్రాంతాల్లో ఒక రకమైన జింకలు ఉంటాయట. వాటి యొక్క నాభిస్థానంలోంచి ఒక ద్రవ పదార్థం వస్తుంది. అదే కస్తూరి. నల్లగా ఉంటుంది. అది ఔషధం కూడా. పిల్లలకు అజీర్తి చేస్తే కస్తూరి మాత్ర వేస్తుంటారు. శరీరానికి కాంతినిచ్చే శక్తి కస్తూరికి ఉంది. ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే శక్తి కస్తూరికి ఉంది. ఆ కస్తూరితో తిలకం దిద్ది బొట్టు పెట్టారు అమ్మవారికి. ఎవరు? వశింజాది వాగ్దత్తులు. అంతే కస్తూరి తిలక అంచిత. కస్తూరి తిలకం చేత అలంకరించబడిన వారు కనుక అమ్మవారిని కస్తూరి తిలక అంచిత అన్నారు. ఇప్పుడు ఈ మంత్రాలను ఒకసారి జపిస్తే మనకి వాటి అధ్యయనం పూర్తవుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం కారుణ్య విగ్రహాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాంతాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాంతిధూత జపావళ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కడాలాపాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కంబుకంఠ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కరనిర్జిత పల్లవాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కల్పవల్లి సమభుజాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కస్తూరీ తిలకాంచితాయై నమో నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.